తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో భీమవరంలో నడుస్తున్న బదిలీ పాఠశాలలకు సంబంధించి ఇక్కడ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో పాకలపాటి పద్మనాభరాజు ఇక్కడ విద్యార్థులతో పాటు ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులను కూడా వేధింపులకు గురి చేస్తున్నారంటూ గత కొన్ని రోజులుగా కూడా ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ప్రధానంగా గత కొన్ని రోజుల నుంచి ప్రిన్సిపల్ చాలా ప్రవర్తనలో మార్పు వచ్చిందంటూ ఉద్యోగస్తులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఉద్యోగులు ఉన్నారు. ఏంటి ప్రధానమైన ఆరోపణలు ఏంటి ఆయన మీద? నమస్తే అండి. నా పేరు కీర్తన. టైలరింగ్ ఇన్‌స్ట్రక్టర్ చేస్తున్నాను శ్రీ వెంకటేశ్వర బదిలీ పాఠశాలలో. పద్మనాభరాజు గారు ఆడవాళ్ళని దూషించడం వల్ల చెప్పుకోలేని విధంగా ఆడవాళ్ళని దూషించడం వలన మా మనోభావాలు దెబ్బతిని మేము అధికారులని ఆశ్రయించడం జరిగింది. మీడియా వాళ్ళని కూడా మేము ఇచ్చేసాము. పిల్లలని మమ్మల్ని అనకూడని మాటలు అని దూషించడం వల్ల మేము మీడియాను ఆశ్రయించడం జరిగిందండి. మాకు మొన్న ఈ చర్య పైన లోకల్ డివైఈఓ గారు వచ్చారు. వీళ్ళందరూ వచ్చారండి. మా తిరుమల తిరుపతి దేవస్థానం డివైఈఓ గారు కూడా వచ్చారండి. నేను అన్నాను, తప్పు చేశాను, అలా మాట్లాడటం తప్పు అని చెప్పి మాకు లిఖితపూర్వకంగా లేఖ కూడా రాసివ్వడం జరిగిందండి ప్రిన్సిపల్ గారు. డివైఈఓ గారు మాకు న్యాయం చేస్తాము, జేఈఓ గారితో ఈఓ గారితో కూడా మాట్లాడి మాకు తగిన న్యాయం చేస్తామని చెప్పి అన్నారండి. అన్ని మీడియాలు మాత్రం మాకు న్యాయం చేయలేదండి. కొన్ని మీడియాలు ప్రలోభాలకి లొంగి మాకు తగిన న్యాయం చేయలేదండి. అది ఎంతవరకు నిజమో అన్నది వాళ్ళ మనసుకి వాళ్ళకే తెలియాలండి. ప్రిన్సిపల్ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు? అధికారులు ఈఓ గారితో జేఈఓ గారితో మాట్లాడి మాకు న్యాయం చేయడానికి శాయశక్తులా కృషి చేస్తామని చెప్పి అన్నారండి. మాకు న్యాయం జరిగేలా చూడాలని మేము అధికారులను కూడా కోరుతున్నామండి. వేధింపులు అంటే ఏంటి? మీకు ఇక్కడ సంబంధించి పని ఒత్తిడా లేకపోతే ఇతరత్ర వేధింపులు? అంటే వేధింపులు అంటే ఏంటి? గత 20 సంవత్సరాల నుంచి నేను కాంట్రాక్ట్ పద్ధతిలో మూగా చెవిటి పిల్లలకి పాఠం చెప్పడం టీచర్గా పనిచేస్తున్నాను. 2024 సెప్టెంబర్లో పాకలపాటి పద్మనాభరాజు గారు పాఠశాలకి ప్రిన్సిపల్గా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి కూడా ఆయన గత 27 సంవత్సరాలుగా కూడా ఇక్కడ టెక్నీషియన్గా, స్పీచ్ అండ్ హియరింగ్ టెక్నీషియన్గా పనిచేశారు. ఆయన ప్రిన్సిపల్ కాకముందు నుంచి కూడా, ఇప్పుడు ప్రిన్సిపల్ అయినప్పుడు అని కాదండి, అంతకు ముందు నుంచి కూడా మా అందరినీ వేధించడం. ముఖ్యంగా ఏంటంటే, మాకు ఉద్యోగాలు తీసేస్తాము, మీకు ఉద్యోగాలు ఉండవు, మీకు రెన్యువల్ రాదు, ముఖ్యంగా పిల్లల స్ట్రెంగ్త్ తగ్గిపోయే విధంగా ఆయన ప్రవర్తిస్తున్నారు. వచ్చిన ప్రతి పేరెంట్ని కూడా ఇక్కడ టీచర్స్ ఎవరు చదువు చెప్పరు, హాస్టల్లో కూడా ఎవరు పట్టించుకోరు, మీ పిల్లలకి ఏమి చదువు ఇక్కడ రాదు, వద్దు ఇక్కడ తీసుకెళ్ళిపోండి అని విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం వివిధ ప్లేసెస్, అంటే ఆయనకు తెలిసిన ప్రైవేట్ స్కూల్స్, డెఫ్ స్కూల్స్ ఉంటాయి, ఆయనకు తెలిసిన స్కూల్ అడ్రస్లు, ఫోన్ నెంబర్లు ఇవ్వడము, వచ్చిన ప్రతి పేరెంట్ని ఆ విధంగా భయపెడుతున్నారు. ఆల్రెడీ ఇక్కడ చదువుకుంటున్న పిల్లల పేరెంట్స్ని కూడా భయపెట్టి, అంటే ఇక్కడ వద్దు, ఇక్కడైతే మీ పిల్లలు 10th పాస్ అవ్వరు అని చెప్పి బెదిరించి వాళ్ళు బయటకు వెళ్ళే విధంగా, ఆ విధంగా ముఖ్యంగా స్కూల్ స్ట్రెంగ్త్ తగ్గిపోవడానికి కారణం కూడా సారేనండి. ఆయనే ఇప్పుడు ప్రిన్సిపల్ అయినప్పటి నుంచి కాదు, అవ్వకముందు నుంచి మా అందరినీ ఏ విధంగా అంటే, పిల్లలు తగ్గిపోతారు, స్కూల్ మూసేస్తారు, మీ ఉద్యోగాలు పోతాయి, మీ అందరూ కూడా పిల్లలకి హీరింగ్ ఎయిడ్ అంటే చెవి మిషన్ పెట్టుకునేలాగా చూడండి. అది కూడా ఒక కారణం ఏంటంటే, చెవి మిషన్ పెట్టుకున్న ప్రతి ఒక్కరికి వినపడదండి, సౌండ్ వస్తుంది తప్ప అది పూర్తిగా వాళ్ళకి ఏం న్యాయం జరగదు. మీ ఉద్యోగాలు పోతే, ఇక్కడ నుంచి పిల్లలు తగ్గిపోతే ఆయనకు వచ్చే లాభం ఏంటి? ఏమోనండి, ఎందుకంటే మాకు అది తెలీదు. ఈ ఉద్యోగాలు తగ్గిపోతే అంటే ఆయనకు వచ్చే లాభం మేమనుకోవడం ఏంటంటే, ఆయనకి చెవి మిషన్లు అమ్ముకునే షాప్ ఉందని గతంలో ఆయన కూడా చాలాసార్లు ఉన్నారు. నాకు ఈ ఉద్యోగం అవసరమే లేదు, అసలు నాకు ఇదేం ఉద్యోగం చేయలేను ఇక్కడ నేను, అందరూ నాకు హాస్టల్ వాళ్ళందరూ కంప్లైంట్లు పెట్టారు నా మీద, నాకు అవసరమే లేదు, నాకు చాలా వ్యాపారాలు ఉన్నాయి, నేను అక్కడ అది చేస్తా, ఇక్కడ ఇది చేస్తా అని చాలా ఆయన చెప్పారండి. ఎందుకంటే ఇక్కడ స్టాఫ్ని కొంతమంది తీసుకెళ్ళి షాప్ దగ్గర కావాల్సిన ఆయన పర్సనల్ పనులు చేయించుకోవడం కూడా మాకు తెలుసు. ఆ పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. భీమవరంలోనే ఆయనకి చెవి మిషన్లు అమ్మే షాప్ ఉందండి. మమ్మల్ని ఏంటంటే, ఆయన దగ్గర కొనుక్కోమని అనకపోయినా పరోక్షంగా పిల్లలు చెవి మిషన్లు పెట్టుకోకపోతే మీ అందరూ ఉద్యోగాలు పోతాయి అని క్లాస్లోకి వచ్చి చాలా డిస్టర్బ్ పిల్లలకి చెప్తే వాళ్ళు కొంటారు అని, వాళ్ళు కొనాలి అని. అది కూడా గవర్నమెంట్ వాళ్ళు డిస్ట్రిక్ట్ జడ్జి గారు వచ్చారండి. ఆయన్ని అడిగాము, ఆయన మాకు ఇస్తామని చెప్పి 20 మందికి శాంక్షన్ చేయిస్తామని కూడా చెప్పారు. ఈయన చెప్పడం ఏంటంటే, గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే మిషన్లు పనిచేయవు, ప్రైవేట్గా కొనుక్కోవాలి, పిల్లలకి డిజబిలిటీ పెన్షన్ నెలకు 6,000 వస్తుంది, పేరెంట్స్ ఏం చేస్తున్నారు, ఆ 6,000 అన్నీ వాళ్ళు వాడేసుకుంటున్నారు కదా, వీళ్ళకి ఎందుకు మిషన్ కొనరు, వాళ్ళు కొనే బాధ్యత మాది కాదు కదండి, టీచర్స్గా మీరు ఎందుకు కొనిపించరు
అని మమ్మల్ని చాలా, ఎందుకంటే మెయిన్గా మీ ఉద్యోగాలు పోతాయి, ఎవరైనా వచ్చి అడిగితే మిషన్ లేకుండా ఉంటే మీ పనే చెప్తాము, టీచర్స్ ఉద్యోగాలే పోతాయి అంటాం. ఇవన్నీ భరించేవండి. ఇవన్నీ భరించినా కూడా ఇంకా ఏంటంటే మమ్మల్ని మళ్ళీ మానసికంగా కూడా ఇబ్బంది పడే విధంగా చాలా అనరాని మాటలు మాట్లాడుతూ మా పేరెంట్స్ గురించి కూడా అసహ్యంగా మాటలు మాట్లాడినవన్నీ మేము విన్నాము. అవి మేము బయట వారితో ఎవరితో షేర్ చేసుకోలేము ఆ మాటలు. అలాంటివి విన్నాం కాబట్టి మేము టీచర్స్ అందరూ లేడీస్ అవ్వడం వల్ల కూడా అడిగామండి. ఒకరోజు మన 10వ తేదీ అడిగితే సోమవారం మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, ఎవరు కంప్లైంట్ ఇచ్చుకుంటారో ఇచ్చుకోండి, నేను ఇక్కడ రెగ్యులర్ ఎంప్లాయీని, నాకేం కాదు, మీరు ఎవరు కంప్లైంట్ రాసుకుంటారో రాసుకోండి అన్నారండి. అని అప్పుడు మేము మీడియాని పిలిచాము. మీడియా అందరూ కూడా వచ్చిన తర్వాత ఆయన లెటర్ రాసి ఇచ్చారండి. 11వ తేదీ ఒక లెటర్ రాసి ఇచ్చారు, 10వ తేదీ ఒక లెటర్ రాసి ఇచ్చారు. ఆయన ఒప్పుకున్నారు, మీ అందరినీ కూడా నాకు మానసిక పరిస్థితి బాగోలేక అనరాని మాటలు అన్నాను, దూషించాను, పిల్లలకి కానీ మీకు కానీ అంటే మాకు టీచర్స్ కానీ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు కానీ ఎవరికి కానీ ఆయన వల్ల ప్రాణహాని ఉందని మేము చెప్పాము. కాబట్టి ఆ విధంగా ప్రాణహాని ఉండదని, 10వ తరగతి విద్యార్థులు పాస్ అవ్వడానికి సంబంధించి తను ఏ విధమైన దుశ్చర్యలు తీసుకోనని చెప్పి కూడా మాకు తెలియజేసి ఒక లెటర్ రాసి ఇచ్చారండి. దాని తర్వాత మేము అతను ఈ విధంగా జరిగిందని ఈ విషయాన్ని అంతటిని దేవస్థాన అధికారులకు, టీటీడీ అధికారులకు తెలియజేస్తే వారు వెంటనే స్పందించి 16వ తేదీ ఆదివారం డిఈఓ మేడం గారు, విజయలక్ష్మి మేడం గారు వచ్చి అంతా ఎంక్వైరీ చేసి తెలుసుకుని వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత ఈఓ గారితో, జేఈఓ గారితో విషయం తెలియజేశాక వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో తుది నిర్ణయం మాకు న్యాయం జరిగే విధంగా తీసుకుంటారని ఆవిడ మాట ఇచ్చారు. మీరు ప్రధానంగా ఎటువంటి న్యాయం జరగాలని మీరు డిమాండ్ చేస్తున్నారు? అంటే ఆయన ఇక్కడి నుంచి పంపించాలనుకుంటున్నారా? ముఖ్యంగా మేము డిమాండ్ అంటే కోరుకునేది ఏంటంటే ఆయన వల్ల మాకు ఈ స్కూల్కి ఎప్పటికైనా ఇబ్బంది ఉందండి, మాకు ప్లస్ ఈ స్కూల్లో చదివే పిల్లలకి. ఆయన ఉద్దేశం స్కూల్ మూసేయాలని. అలా ఆ విధంగా జరగకుండా స్కూల్ ఎప్పటికీ స్కూల్తోనే మేము అందరం ముడిపడి ఉన్నామండి. ఇది ఇలాంటి స్కూల్స్ దేవస్థానవి 3 ఉన్నాయండి. తెలంగాణ ఒకటి, ఆంధ్ర ఒకటి, తిరుపతిలో ఒకటి, రాయలసీమకి ఒకటి. దేవస్థానం వారు ఫ్రీగా చదువు అండి. ఇక్కడ ఫ్రీగా చదువు, హాస్టల్ వసతి 10 సంవత్సరాల పాటు పూర్తిగా ఏ ఒక్క రూపాయి కూడా వసూలు చేయకుండా పూర్తి ఉచితంగా చేస్తుంటే పేరెంట్స్ అందరూ చాలా దూరాల నుంచి కూడా వచ్చి హాస్టల్లో ఇక్కడ చాలా బాగుందని, గతంలో ఇక్కడ చదివిన పిల్లలు చాలామంది వరకు ప్రభుత్వ ఉద్యోగాల్లో సెటిల్ అయ్యారండి. అవన్నీ కూడా మా దగ్గర తీసుకొచ్చి కూడా వాళ్ళు మీకు చూపించగలం. ఇంత బాగా రన్ అయ్యే స్కూల్ని మరి ఈయన ఎందువల్ల తెలియదు కానీ మొత్తానికి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసుకోండి అంటము, మిషన్లు కొనుక్కోండి అంటము, డబ్బుల కోసము అన్నట్లుగా కూడా ఆయన స్కూల్ మూసేయాలని చెప్పి అంటున్నారండి. ప్రధానంగా ఎవరైతే ప్రిన్సిపల్ పద్మనాభరాజు ఉన్నాడో తను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. అయితే గత కొంతకాలం నుంచి మేము చెప్పుకోలేప్పటికీ ఆయన చర్యలు మీరిపోయాయి కాబట్టి ఇప్పుడు మేము మీడియా ముందుకు వచ్చాము. ప్రస్తుతానికైతే ఆయన కొన్ని ఒక లేఖ కూడా రాశారు. అయితే ఆయన ఇక్కడి నుంచి పంపించేయాలి, ఈ పాఠశాల ఎప్పటి మాదిరిగానే ఇక్కడ ఉండాలి, మేమందరం కూడా ఇక్కడ ఉద్యోగాలు చేసుకోవాలి, కేవలం ఆయన ఇక్కడ ఉండడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నాం, ఆయన ఇక్కడ నుంచి పంపించి వేయాలంటూ కూడా అధికారులు మేము వేడుకుంటున్నామంటే ఇక్కడ ఉద్యోగస్తులు అయితే కోరుతున్నారు. వీడు చంద్రశేఖర్తో మనోజ్, RTV, పశ్చిమ గోదావరి, భీమవరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.